హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన తాజా వార్త ఇప్పుడే అందింది. మరి పూర్తి వివరాలేంటో వివరంగా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత భిక్ష కాదు అని, అది వారి హక్కు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో మీకు జీతాలు ఇచ్చినప్పుడు దాచుకోవచ్చు కదా! పిల్లల చదువులకు అలవెన్స్‌లో ఇచ్చారు కదా! మరి ఆ పిల్లలే మిమ్మల్ని చూసుకోవాలి కదా! మళ్ళీ ఈ పెన్షన్‌లు అలాగే పెన్షన్‌లేంటి, పెన్షన్‌ల తర్వాత 80 ఏళ్ళు దాటాక అంటే మనకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అండి. 70 ఏళ్ళు దాటిన తర్వాత ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి అదనపు పెన్షన్ ఎందుకు ఆహ్, అంటూ వ్యాఖ్యలు. సో, ఈ విధంగా వ్యాఖ్యలు వారి అజ్ఞానాన్ని సూచిస్తున్నాయనే చెప్పాలి. అసలు పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ అంటే ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసినటువంటి పనికి గాను ప్రభుత్వం వెంటనే చెల్లించకుండా భవిష్యత్తు అవసరాల కోసం దాచి ఉంచి ఇచ్చేటటువంటి జీతమే ఈ పెన్షను. దీనిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు డిఎస్ నకారా గారి కేసులోనూ ఇటీవల మద్రాస్ హైకోర్టులో కూడా అత్యంత స్పష్టమైన తీర్పులిచ్చాయి. పెన్షన్ అనేది ఒక గౌరవప్రదమైన హక్కని, అది ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇచ్చేది కాదని న్యాయస్థానాలు కుండబద్దలు కొట్టాయి. ప్రభుత్వ ఉద్యోగి ఎలా బతకాలి, ఎటువంటి సామాజిక ప్రమాణాలు పాటించాలి అనేది ప్రభుత్వం నిర్ణయించిన కండక్ట్ రూల్స్ మీద ఆధారపడైతే ఉంటుంది. సో, మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మనకు డిఎస్ నకారా గారి కేసు కూడా చాలా ప్రాచుర్యం పొందింది. మనము డిసెంబర్ 17వ తేదీన డిఎస్ నకారా గారి ఆహ్, గ పోరాడి తెచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో డిసెంబర్ 17వ తేదీ, అదే రోజున మనము పెన్షనర్స్ డే కూడా భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఆయన డిఎస్ నకారా గారు రిటైర్ అయిన తర్వాత తను జీవించటానికి తన గౌరవము అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడంతా గూడా ఒక లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి జీవనం. మరి రిటైర్ అయిన తర్వాత వారికి కనీసం 50% వారికి వచ్చేటటువంటి బేసిక్ పెన్షన్ పేలో నుంచి అంటే ఉద్యోగిగా ఉన్నప్పుడు గరిష్ట అమౌంట్ ఎంతైతే వచ్చిందో అందులో నుంచి కనీసం 50% అన్నా వస్తే అతను ఈ వృద్ధాప్యంలో అతని అవసరం కోసమైతే ఉపయోగించుకోవడానికి ఉంటుంది అని జెప్పి కోర్టులే తీర్పిచ్చాయన్నమాట. ఇక పెన్షన్ సో, ప్రభుత్వ ఉద్యోగి ఎలా బతకాలి, ఎలాంటి సామాజిక ప్రమాణాలు పాటించాలనేది ప్రభుత్వం నిర్ణయించినటువంటి కండక్ట్ రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి సమాజంలో గౌరవంగా బ్రతకాలి అంటే మరి దానికి తగిన ఆర్థిక వెసులుబాటు ఉండాలి. అందుకే వేతన సంఘాలు జీతాలను నిర్ణయించేటప్పుడే ఒక కీలకమైన పాయింట్ చెప్పాయి. 4 మరియు 5 వేతన సంఘాల నివేదికల ప్రకారంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పూర్తి స్థాయి లివింగ్ వేజ్ కంటే తక్కువ జీతాన్ని ప్రస్తుతం ఇస్తున్నామని, ఆ వ్యత్యాసాన్ని వారు రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో చెల్లిస్తున్నామని స్పష్టంగా అయితే పేర్కొన్నాయి. ఇక్కడ మనము గమనించాలి. సో, లివింగ్ వేజ్ కంటే తక్కువ జీతం ఇస్తున్నాము. ఎంతైతే తక్కువ ఇచ్చామో దాన్ని మనం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో చెల్లిస్తామని జెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే ఉద్యోగి తన జీతంలో కొంత భాగాన్ని అప్పుడే ప్రభుత్వానికి వదిలేస్తున్నాడు. మరి దాన్నే రిటైర్మెంట్ తర్వాత తిరిగి పొందుతున్నాడు. సో, పెన్షన్ అనేది ఏమి దాక్షిణ్యమేమి కాదు. ఏ ప్రభుత్వాలు గూడా పెన్షన్ అనేది తీసేసేదానికి హక్కు లేదు. సో, పెన్షన్ అలాగని దయాదాక్షిణ్యాలతో ఉచితంగా ఇచ్చే ఉచిత పథకం ఏమి కాదు. అది ఉద్యోగిగా పనిచేసిన తర్వాత రిటైర్ అయిన వారికి హక్కుగా ఇవ్వవలసిన దాన్నే పెన్షన్ అని అంటాము.
ఇక పిల్లల చదువుల గురించి మాట్లాడేవారు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే ఎడ్యుకేషనల్ అలవెన్స్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. ఆ చిన్న మొత్తంతోనే పిల్లలందరినీ ఉన్నత చదువులు చదివించడం సాధ్యం కాదు. అలాగే నేటి మారుతున్న సామాజిక పరిస్థితుల్లో కూడా ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి. పిల్లలు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో లేదా వేరే విదేశాల్లో ఉంటున్నారు. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరే ఉండాల్సిన పరిస్థితి లేదా వృద్ధాశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో ఆరోగ్య సమస్యలు పెరిగినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా బ్రతకడానికి పెన్షన్ ఒక్కటే వారికి ఆసరా. 80 ఏళ్లు దాటిన వారికి అదనపు పెన్షన్ ఇవ్వాలని ఆరో వేతన సంఘం మరియు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు చేశాయి. ఇక ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయి. రూపాయి విలువ పడిపోతుంది మరియు శారీరక శక్తి తగ్గి ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. దీనికోసం అయ్యే ఖర్చులను భరించడానికే ఈ అదనపు పెన్షన్ ఏదైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉందో సో దానికోసం ఇవ్వబడింది. అంతేగాని ప్రభుత్వం ఏదో ఊరికే ఇచ్చింది కాదు. అంటే చాలామంది కామెంట్ రూపంలో ఈ విధంగా అయితే అడుగుతున్నారనమాట. సో పెన్షన్ అనేది ఎందుకు? ఉద్యోగిగా ఉన్నప్పుడు జీతాలు తీసుకుంటారు కదా! అదే ప్రైవేట్‌గా పెన్షన్స్ ఉండవు కదా! అని జెప్పేసి. సో ప్రైవేట్‌గా గూడా మనకు పీఎఫ్ అమౌంట్ అనేది కొద్దిగా తీస్తారనమాట. పీఎఫ్ అకౌంట్‌లోకి. సో అది గూడా మనకు పెన్షన్ రూపంలో అయితే వస్తుంది. కానీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అధిక మొత్తం వేరే ఇతర ప్రైవేటు ఆహ్, కంపెనీలు గూడా ఇవ్వలేవన్నమాట. సో గవర్నమెంట్ జాబ్ అంటే అంత సెక్యూర్. సో అంత సామాన్యంగా రాదు. ఇక ప్రస్తుతం వస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల భవిష్యత్తులో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ వంటి విధానాలు రాబోతున్నాయి. అంటే కొన్ని ఏళ్ల ఒప్పందం మీద మాత్రమే ఉద్యోగాలుంటాయి. ఆ తర్వాత పెన్షన్‌లు ఉండవు. ఈ పరిస్థితి వల్ల రాబోయే తరం వారు ప్రస్తుత పెన్షనర్లను చూసి అసూయపడవచ్చు. కానీ పెన్షన్ అనేది ఒక సామాజిక భద్రత అని గుర్తుంచుకోవాలి. సో ఇటీవల బీఎస్ఎన్ఎల్‌లో వీఆర్ఎస్ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం పెన్షన్ బాధ్యతనైతే తీసుకుంది కాబట్టే ఉద్యోగులు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. సో పెన్షన్ అనేది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే డబ్బు కాదు. అది ఆ కుటుంబానికి ఇచ్చే భరోసా. ఒక ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని భార్యకి ఇచ్చే ఫ్యామిలీ పెన్షన్ కూడా ఆమె ఆఖరి దశలో ఎవరి ముందు చేయి చాచకుండా ఉండటానికే ఇచ్చే గౌరవం లాంటిది. కాబట్టి పెన్షనర్లను గురించి తప్పుడు ప్రచారం చేసేవారు రాజ్యాంగం కల్పించిన హక్కులను, సుప్రీంకోర్టు తీర్పులను చదువుకోవాలి. సో, పెన్షనర్లు తమ హక్కుల కోసం పోరాటంతో పాటుగా ఇలాంటి విమర్శలకు సరైన రీతిలో సమాధానం చెప్పేలాగా తమ పరిజ్ఞానాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. సో, ఎవరైనా పెన్షన్ ఎందుకొస్తుంది? మీకు ఊరికే దండగా పెన్షన్ ఎందుకిస్తున్నారు? అని అనేవారికి ఈ వీడియో అనేది కరెక్ట్ సమాధానం అనమాట. సో, మనము ఈ విధంగా తెలియజేయవచ్చు అనే దానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.